అబ్బా అబ్బా అబ్బా! ఈ ప్రపంచంలో అతి శక్తివంతమైన ఆయుధం ఏంటో తెలుసా? ఏంటి? మందు. ఆ దయ్యానికి దమ్ముంటే మనుషుల మీదకెళ్ళి "ఆ, ఊ, ఈ" అనడం కాదు, ఒక్క కాటరేసి నా ముందుకొచ్చి నిలబడమను, ట్రుర్రని పడిపోద్ది అంతే. ఓహో, తాగితే భయపడవా? మరి మొన్న ఎందుకు భయపడ్డావు? చిల్ శాంతి చిల్. అవాళ నేను కొంచెమే తాగా, మరి ఈరోజు ఫుల్గా తాగా. అది మనల్ని వెతుక్కుంటూ రావడం కాదు, ఏదో ఒక రోజు నేనే దాన్ని వెతికి పట్టుకొని తరిమి 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 తన్ని పారిపోయేలా చేస్తా అంతే. ఆహా. అదే చెప్పేస్తా. ఏదో ఒక రోజు ఎందుకురా, ఈ రోజు వెళ్ళి చంపు. ఇవాళ నాకు ఆ మూడ్ లేదు. శాంతి, నువ్వు ఉంటుండగా భయం ఎందుకు? శాంతి, శాంతి, వాళ్ళు రొమాన్స్ స్టార్ట్ చేశారు, మనం కూడా స్టార్ట్ చేద్దామా? రే పదరా, నా వల్ల కాదురా, ఇంకా పదరా. పద, నా వల్ల కాదు, ప్రతిసారి అడ్డం వస్తుంది. ఏయ్, ముందు డోర్ ఎల్ డోర్. దేవా, దేవా, రా. ఎంతసేపు వెయిట్ చేయాలి? నిద్ర వస్తుంది నాకు. రా దేవా, దేవా. దేవా, 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 లే. ఏ, ఎవరు నువ్వు? నా బాడీలోకి ఎందుకు వచ్చావు? నాకు బాడీ కావాలి. మర్యాదగా నా నుంచి బయటికి రా. ఇది ఆట అనుకున్నావా? వైష్ణవి నా జీవితానికి కొత్త బాట. ఆట నేను ఆడతా, నువ్వు ఆప్యాయంగా చూస్తూ ఉండు. పా, నా బాడీలోంచి వస్తావా రావా? ఏం చేస్తావు? మర్యాదగా పో. నా బాడీ నాకు ఇచ్చేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను. నేను పంపిస్తా కదా. ఈ బాడీ నాది.
శాంతి, మనం మేఘాలలో అలా తేలుకుంటూ ఇద్దరమే ఐస్ గడ్డలు ఆడుకుంటే ఎంత బాగుంటుంది కదా. వాటేసుకోవడానికి నేనేనా నీ పెళ్ళన్నారా? చంపేస్తా. అదేంటి వైషు అలా మాట్లాడతావు? తన నీ బాయ్ ఫ్రెండ్ కదా, అలా కొట్టావేంటి? అయినా నువ్వే చెప్పావు కదా సారీ కొట్టుకున్న ప్రతిసారి వచ్చి హక్ చేసుకోమని. అది అప్పుడు, ఇప్పుడు కాదు. నీకే అంత సరదాగా ఉంటే నువ్వే వెళ్ళి వాడితో చేసుకో రొమాన్స్. వైషు ఏంటలా బిహేవ్ చేస్తున్నావు? రేయ్ నువ్వు మొయ్. ఏమైంది దీనికి? అదేంట్రా తను అలా మాట్లాడుతుంది? అంత కోపంగా ఉందేంటి? ఏం లేదులే, తన నైట్ ఏదో ఎక్స్పెక్ట్ చేసింది, నేనే తాగేసి అవుట్ అయిపోయాను. సర్లే, నేను వెళ్ళి ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను. తన గురించి తెలిసిందేగా, మీరేం ఫీల్ అవ్వకండి. సారీ రా. గైస్, లెట్స్ ప్లే సమ్ క్విజ్. ముందు ఎవరు ఆన్సర్ చేస్తారు? మీ అందరికన్నా తెలివైన వాడిని నేను, గూగుల్ కన్నా. సారీ. ఓకే. సాధారణ ద్రవం జఠర రసం pH వాల్యూ ఎంత? జట్టర రసం. రే, రసం సాంబార్ కాదు, pH వాల్యూ ఎంత? తెలుసు పిహెచ్ వాల్యూ. గీత నువ్వు చెప్పు చూద్దాం. pH వాల్యూ శాంతి నువ్వు చెప్పు. పాస్. ఓకే, చెప్పురా. పిహెచ్ వాల్యూ అదేంటది? గ్యాస్ట్రిక్ యాసిడ్ pH వాల్యూ ఎంత? GAS. స్పెల్లింగ్ ఏంటి? సిగ్గుండాలి, ఫోన్ యూజ్ చేస్తున్నావు. ఏయ్. స్టూపిడ్ ఫెలో, వాళ్ళ దగ్గర ఫోన్ లేవు మరి పెట్టా. అందుకే రా ఇలాంటి సిల్లీ గేమ్స్ నేను ఆడినంటాను. గోళీలాట ఆడుకోరా పిల్లలతో. చెగోడీలాట ఆడుకుంటాను. ఓకే, గ్యాస్ట్రిక్ యాసిడ్ pH వాల్యూ 2 to 1 గుర్తుపెట్టుకోండి. జఠర రసం యొక్క pH వాల్యూ 2 to 1 కాదు, 1 to 2. ఓకే, నేనే రాంగ్, తనే కరెక్ట్. ఓకే, వాట్ ఈస్ ద pH వాల్యూ ఆఫ్ ఎ లెమన్ జ్యూస్? 2 to 4. ఓకే, యూరిన్? 4.8 to 7.5. కరెక్టే రా. ఓకే, మరి సోడా వాటర్? 5.5. ఉమ్మి? 6.4 to 6.9. ఓకే, డిస్టిల్ వాటర్? 7. బ్లడ్? 7.4. అమోనియం? 11.5. షట్. ఓకే, మార్చు. ఇండియన్ శాస్త్రవేత్తల తాలూకా లిస్ట్ చెప్పు. డాక్టర్ ఎం జహంగీర్ బాబా కాస్మిక్ కిరణాల అణుశక్తి. డాక్టర్ సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ నక్షత్రాలు జన్మాలు నిర్మాణాలు నోబెల్ బహుమతి 1983. సర్ సివి రామన్ రామన్ ఎఫెక్ట్ నోబెల్ బహుమతి 1930. హర్గోవింద్ ఖురానా కృత్రిమ జనువు నోబెల్ బహుమతి 1968. ఆచార్య పిసి రే నేతృత్వములపై ప్రయోగం. మేఘ్నాథ్ సహా ఉష్ణ అయనీకరణ సిద్ధాంతం. బీర్బల్ సహాని సలైన్ సిరీస్ ఆఫ్ సాల్ట్ రేంజ్. విక్రమ్ సారాభాయ్ అణుశక్తి ఉత్పాదన రోదసీ రాకెట్ స్థావర స్థాపన. ఎంఓపి అయ్యంగర్ థాలోఫైటా ముక్కలపై పరిశోధన. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సైకాలజీ. జేసీ బోస్ క్రెస్కోగ్రాఫ్. ఎంసి స్వామినాథన్ సంకరజాతి వంగడాలు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్. డ్రీమ్ స్టేట్ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ఆఫ్ ద సోల్. తన విపాసన. వైషు, ఏంటి ఏం చేస్తున్నావు? కనిపించట్లేదా? బుక్ చదువుతున్నాను. ఏంటి ఈ మధ్య సైన్స్ బుక్స్ చదువుతున్నావు? ఏ చదవకూడదా? అలా అని కాదు, ఎప్పుడు ఇంత ఇంట్రెస్ట్ చూపించలేదు కదా, ఈ మధ్య ఏంటి కొత్తగా అని. దీనికైనా టైం టేబుల్ ఉందా ఎప్పుడు చదవాలో అని? నాకు నచ్చినప్పుడు చదువుతా. హే, ఎందుకంత సీరియస్ అవుతున్నావు? నేను బుక్ చదువుతున్నప్పుడు డిస్టర్బ్ చేస్తే సీరియస్గానే ఉంటుంది. ఓకే, సారీ, చదువుకో.
వైషు 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 ఎక్కడికి వెళ్ళింది? ఎవరే శాంతి దేవా శాంతి హా ఏంట్రా వైషు ఉందా? వైశ్యునా ఇక్కడికి ఎందుకు వస్తుందిరా? అంటే తన రూమ్ లో లేదు, ఇక్కడికి ఏమైనా వచ్చిందేమో అని. లేదే. ఆ రూమ్ డోర్ చూద్దాం కొట్టు పద. ఒకసారి. వైశ్యు వైషు వైషు వైశ్యు వైషు వైశ్యు వైషు అమ్మ వైశ్య పైన చూసావా? వైషు పద చూద్దాం. వైశ్య వైషు వైశ్య వైశ్యు వైషు వైశ్య వైషు 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 జీసస్ ప్లీజ్ ఫర్గివ్ మీ, ఫర్గివ్ us. జీసస్ సేవ్ ద ఫుడ్, సేవ్ ద కంట్రీ. ఏరా మేడం గారు రాలేదా? ఏమోరా. ఎక్కడో దయ్యం ప్రాక్టీస్ చేసుకుంటుంటది. అది వస్తుంది. ఆ? వైషు నువ్వు చికెన్ తింటున్నావేంటి? నీకు చికెన్ ఇష్టం ఉండదు కదా? టేస్ట్ ఎప్పుడు ఒకేలా ఉంటుందా ఏంటి? మారచ్చు కదా. అప్పుడు ఇష్టం లేదు, ఇప్పుడు ఇష్టం. మాకేంటి నష్టం? తిను, బాగా తిను. ఫుడ్ వరకు వస్తే ఓకే, మనుషుల వరకు వస్తేనే. ఎందుకంత గాబరాగా తింటున్నారు? ఎవరు పట్టుకెళ్ళిపోరు. మెల్లగా తినండి. అంటే ఫాస్ట్గా తింటే ఫాస్ట్గా అరిపోద్దని డాక్టర్ చెప్పాడు. చిల్. తినకపోతే మాకు పడిపోద్ది కదా చిల్లు. రే శాంతి త్వరగా తిను, మన ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసుకోవాలి. ఓకే పద. నేను వస్తా. నువ్వు ఇక్కడే ఉండు, వాయిస్ క్లోజ్ గా. రే, తినేసి- శాంతి, ఇదిగో శాంతి.